ఒక న్యూస్ పేపర్ మాత్రమే కరెంట్ అఫైర్స్కి పనిచేయదు. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్లో ఉన్నదే కరెంట్ అఫైర్స్. హార్ట్ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే కరెంట్ అఫైర్సే. కేవలం కరెంట్ అఫైర్స్లో జరిగినవే చదివే పరిస్థితి సివిల్ సర్వీసెస్లో ఉండదు. నేను కళ్ళజోడేమో కరెంట్ అఫైర్స్ అయి ఉండాలి, నీ కళ్ళేమో జనరల్ స్టడీస్ అయి ఉండాలి అంటాను అన్నమాట. సార్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆఫ్లైన్ కోచింగ్లో, ఇక అదేవిధంగా ఆన్లైన్ మెటీరియల్లో, ఈ వెబ్ సిరీస్లో అసలు దీని పాత్ర, సీఏ పాత్ర ఎంత మాత్రం ఉంటుంది, ఎలా ఉంటుంది? యాక్చువల్గా సివిల్ సర్వీసెస్లో ఉన్నదే కరెంట్ అఫైర్స్. హార్ట్ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే కరెంట్ అఫైర్సే. దాని పాత్ర అంత ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ కరెంట్ అఫైర్స్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది పాయింట్. నేను 4 స్టెప్స్లో చెప్తాను. కరెంట్ అఫైర్స్ అంటే ఎకనామిక్స్లో కానీ, పాలిటీలో కానీ, జియోగ్రఫికల్గా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్గా కానీ అనేక రూపాల్లో ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిణామాలని స్టూడెంట్ అర్థం చేసుకోవడం. అది ఒక న్యూస్ పేపర్ ద్వారా కానీ, లేదా వెబ్సైట్స్ ద్వారా కానీ, వివిధ రూపాల్లో కానీ వాళ్ళు లభ్యమవుతుంది. కాకపోతే ఒక న్యూస్ పేపర్ మాత్రమే కరెంట్ అఫైర్స్కి పనిచేయదు. అదేమి ఆ న్యూస్ పేపర్ తప్పుపడడం కాదు. ఎందుకని? ఎప్పుడైతే సమాజము అనేక రూపాలలో పరిణామం చెందుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పేపర్లు కూడా పాలిటిక్స్కి ఎక్కువ ప్రాధాన్యం, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ బేస్డ్ కన్నా. అందుకని ఏదో ఒక న్యూస్ పేపర్ అన్నిటినీ కవర్ చేయదు. అలాగే కేవలం కరెంట్ అఫైర్స్లో జరిగినవే చదివే పరిస్థితి సివిల్ సర్వీసెస్లో ఉండదు. ఉదాహరణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే అది పొలిటికల్ అఫైర్, 2 పార్టీలకు మధ్య సంబంధించింది. అది సివిల్ సర్వీసెస్కి అవసరం లేదు. కానీ దాని వెనకాల అసలు గవర్నమెంట్ ఫార్మేషన్ అంటే ఏంటి, దాని వెనకాల గవర్నర్ రోల్ ఏంటి, దాని వెనకాల పొలిటికల్ పార్టీస్ యొక్క ఫిలాసఫీ ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ దీన్ని లింక్ అయి ఉంది, ఇలాంటివి మాత్రం ఇంపార్టెంట్ అవుతాయి. అంటే సివిల్ సర్వీసెస్ స్టూడెంట్ పొలిటికల్ అఫైర్ని కరెంట్ అఫైర్స్గా మార్చుకునేటప్పుడు తన యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ని అప్లై చేయాలి. అది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుందో లేదో చెక్ చేయాలి. ఇది బేసిక్ పాయింట్. ఇక తర్వాత గమనించాల్సిన ఇంకొక పాయింట్ ఉంది, అసలైంది. అదేంటి అంటే, ఎప్పుడైతే ఒక న్యూస్ పేపర్ సరిపోదో మనకి ఇవాళ యూట్యూబ్లోకి వెళితే అనేకమైన కరెంట్ అఫైర్స్ వీడియోలు దొరుకుతాయి. వెబ్సైట్స్కి వెళితే కనీసం ఒక 10-15 మేజర్ వెబ్సైట్స్ కరెంట్ అఫైర్స్ని డైలీ ఇస్తున్నాయి, మంత్లీ ఇస్తున్నాయి, దాన్ని మళ్ళీ ఇయర్లీ ఇస్తున్నాయి. నేనేమంటానంటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు ఏదో ఒక వెబ్సైట్నో ఒక యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఫాలో, అన్నిటినీ ఫాలో అవ్వద్దు. ఏదో ఒక న్యూస్ పేపరే ఫాలో అయ్యే పరిస్థితి వాళ్ళు లేదు. కాబట్టి సాధారణంగా ఒక న్యూస్ పేపర్ చదువుకో సరదాగా, తప్ప అది సరిపోదని గ్రహించు. అందుకని ఒక న్యూస్ పేపర్ సరదాగా చదువు కావాలంటే అది సరిపోదని గుర్తించావు కాబట్టి ఏదో ఒక వెబ్సైట్నో లేదా యూట్యూబ్ ఛానల్నో సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకెళ్ళు. ఇక 3వ స్టెప్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని అప్లై చేయడం అనేది నీ థాట్ ప్రాసెస్ అయి ఉండాలి. మణిపూర్లో ఒక క్రైసిస్ వచ్చింది, కొన్ని గిరిజన జాతులకు సంబంధించి, నాన్ ట్రైబల్ దానికి సంబంధించింది, కుకీస్, నాగాసు, మీటీస్, ఇలా వచ్చినప్పుడు ఆర్టికల్ 355 అనేది వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 355 అనే దాన్ని నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదువుతానని గ్రహించి ఈ రెండింటినీ లింక్ పెట్టుకొని చదవగలిగేలా స్టూడెంట్ అవేర్ అవ్వాలి. అక్కడ ఉపయోగపడేదే కోచింగ్. కోచింగ్ సెంటర్లో ఒక ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే, నిన్ను కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే, గుర్రానికి ఎలా అయినా అలా పరిగెట్టే దశ నుంచి గంతలు కడతారో
ఆ గంతలు కట్టడం ద్వారా తన యొక్క శక్తి సామర్థ్యాలను సద్వినియోగపరుచుకోవడం 100% జరుగుతుంది. కోచింగ్ సెంటర్ పాత్ర అంటే ఆ గంతలు కట్టి స్టూడెంట్ని ఫోకస్డ్గా ఆ డెస్టినేషన్కి తీసుకువెళ్ళగలగడం. అలాగే ఇంకో ఉదాహరణ చెప్పాలంటే సూర్యకిరణాలన్నీ పడుతున్నప్పుడు దేనికి విడిగా ఉంటే ఎండ వస్తుందేమో కానీ శక్తి ఉండదు. అదే ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కనుక పెడితే అప్పుడు ఇవన్నీ కలిపి ఒక చోటకే వెళ్తే అది అవసరమైతే ఒక పేపర్ని కాల్చేంత శక్తో లేదా దాని ఇంకంత శక్తో వస్తుంది. అందుకని కోచింగ్ సెంటర్ కానీ ఫ్యాకల్టీ కానీ సూర్యకిరణాలలా ఉండే స్టూడెంట్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఐఏఎస్ వైపు పంపించగలిగిన వాడు. అలాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. కోచింగ్ సెంటర్ అంటే లేదా ఫ్యాకల్టీ అంటే ఒక పెద్ద జలపాతం, బాగా వేగంగా పడుతున్న జలపాతం నీళ్లు బాగుంటాయి చూడడానికి తప్ప దాని నుంచి విద్యుత్ శక్తి రాదు. కానీ దానికి ఒక టర్బైన్ పెడితే అప్పుడు ఆ వాటర్ అనేది పూర్తిగా ఎలక్ట్రిసిటీని తీసుకురాగలుగుతుంది. ఆ టర్బైన్ లాంటి వాడు ఫ్యాకల్టీ, ఆ టర్బైన్ లాంటి వాడు కోచింగ్ సెంటర్. అంటే స్టూడెంట్ దగ్గర నీళ్లు లేకపోతే టర్బైన్ ఉపయోగం లేదు, స్టూడెంట్ దగ్గర కిరణాలు లేకపోతే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉపయోగం లేదు, స్టూడెంట్కి పరిగెత్తాలనే కోరిక లేకపోతే ఎన్ని గంతలు కట్టినా ఉపయోగము లేదు. అందుకని నేనే ఉంటానంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కరెంట్ అఫైర్స్ సంబంధించి నువ్వు ఎక్కడ చదవాలి, ఎంత చదవకూడదు, ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దానికి సంబంధించిన అత్యున్నతమైన కాన్సన్ట్రేషన్ తోటి కూడిన ఫోకస్ని ఇవ్వగలగడమే కోచింగ్ సెంటర్ పాత్ర అండ్ ఫ్యాకల్టీ పాత్ర. కానీ అంతా స్టూడెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆఫ్ కోర్స్ అంతేగా మరి. అంటే నేనైతే ఏమంటానంటే ఎక్కువ స్టూడెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా స్టూడెంట్ మీదే డిపెండ్ అన్ని అవకాశాలు ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి. ఇక 4వ స్టెప్ ఏంటంటే రాధా, ఒక స్టూడెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే బాగా అప్డేటెడ్ ఏరియా. నేను లిథియం రిజర్వ్ సంబంధించి గత 4 నెలల్లో ఒక 80 ఆర్టికల్స్ చూసుంటాను నేను. 80 ఆర్టికల్స్ లిథియం రిజర్వ్స్ అనే దానికి సంబంధించి. ఈ ప్రాసెస్లో ఇవన్నీ చదవక్కర్లేదు, ప్లస్ అప్డేట్ అవుతుంటే పట్టుకోగలిగి ఉండాలి. ఇవన్నీ చదవని అవసరం లేదు, కానీ అప్డేషన్ మాత్రం పట్టుకోగలిగి ఉండాలి. అందుకని స్టూడెంట్ ఎప్పుడూ కూడా కరెంట్ అఫైర్స్లో నేనైతే ఏమంటానంటే, నేను ఈ గురుకులంలో ఏం చేస్తానంటే ఇవాళ క్లాస్ తీసుకున్నాను నేను, అది కరెంట్ అఫైర్స్ని ఆధారం చేసుకుని అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ని మాత్రమే చెప్పను నేను. ఉదాహరణకి సూపర్ కండక్టర్స్, నేను రాత్రి చెప్పిన క్లాసే చెప్తాను. సూపర్ కంప్యూటర్స్ అనే దానికి సంబంధించి భారతదేశంలో 1980s మనం సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయడం అనేది ప్రారంభమైతే అక్కడ నుంచి ఇవాళ వరకు మనం 23 సూపర్ కంప్యూటర్లు ప్రధానంగా కలిగి ఉన్న దేశంగా మనం ఉంటే, ఈ సూపర్ కంప్యూటర్లు అనే దానికి సంబంధించి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న సూపర్ కంప్యూటర్ ఏంటి అనే దాని గురించి మాత్రమే చెప్పను. అసలు సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటి, అవి ఎక్కడున్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, కంప్యూటర్స్ అంటే ఏంటి, కంప్యూటర్స్ యొక్క క్రోనాలజీ ఏంటి, ఎవల్యూషన్ ఏంటి, ఎప్పుడో చార్లెస్ బబేజ్ లాంటి వాళ్ళు కనిపెట్టిన కంప్యూటర్స్ ఏంటి, దానికన్నా ముందున్నది ఏంటి, అక్కడ నుంచి ఏ విధంగా వచ్చింది, సూపర్ కంప్యూటర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ రూపాల్లో ఉపయోగపడుతుంది అని చెప్తూ కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్కి కరెంట్ అఫైర్స్ ఏమో ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది, దానికి సంబంధించిన ఏరియా అంతానేమో నాలెడ్జ్ పాయింట్ అవుతుంది. అంటే ఒక 2 పక్షుల మధ్య జరిగిన ఒకానొక ఇన్సిడెంట్ ట్రిగ్గర్ పాయింట్ వాల్మీకి రామాయణం రాయబడింది. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ పేపర్లో చదివింది ఒక సినిమా డైరెక్టర్ సినిమాయే తీస్తాడు. ట్రిగ్గర్ పాయింట్ ఏమో కరెంట్ అఫైర్స్ అవుతుంది, దాని నాలెడ్జిబుల్ పాయింట్గా తీసుకునే బాధ్యత మాత్రం ఎవరికి ఉంటుంది అంటే కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ప్లస్ స్టూడెంట్కి ఉంటుంది. అందుకని కరెంట్ అఫైర్స్ అంటే నిత్యము అప్డేట్ అయ్యేది కాబట్టి ఆ అప్డేషన్స్ని పట్టుకోగలిగి ఉండాలి. పట్టుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది, అది తెలుసుకోగలిగి ఉండాలి. ఇందని చెప్పిన ఈ 4 స్టెప్స్ అర్థం చేసుకుంటే కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర అర్థమైతే అప్పుడు ఫ్యాకల్టీ ఎందుకు చెప్తున్నారు అనేది అర్థమవుతుంది, ఫ్యాకల్టీ ఏ రూపంలో చెప్తున్నారు అర్థమవుతుంది. నేను దాన్ని ఈ గురుకులు ఏం చేస్తానంటే CAGS అనే పేరు పెడతాను అనమాట. కరెంట్ అఫైర్స్ వర్సెస్ జనరల్ స్టడీస్ అంటానన్నమాట. అంటే కరెంట్ అఫైర్స్ని చదువుతూ జనరల్ స్టడీస్లోకి వెళ్ళు అంటాను. దాన్ని నేను
కళ్ళజోడేమో కరెంట్ అఫైర్స్ అయి ఉండాలి, నీ కళ్ళేమో జనరల్ స్టడీస్ అయి ఉండాలి అంటాను అనమాట.